ఒక దేశంలో పుట్టి మరో దేశం తరపున క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నేను ఈ వీడియోలో ఒక నలుగురు క్రికెటర్ల గురించి చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ మిస్ కావద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 1 బెన్ స్టోక్స్. ఇతని పూర్తి పేరు బెంజమిన్ ఆండ్రూ స్టోక్స్. ఇతను న్యూజిలాండ్లోని క్రిస్టియన్ చర్చ్లో జన్మించాడు. ఇక నంబర్ 1 ఆల్రౌండర్ అయిన బెన్ స్టోక్స్ పుట్టింది ఇంగ్లాండ్లో కాదు. ఇతను ఇంగ్లాండ్కి ఎందుకు వెళ్ళాడంటే తనకి 12 years ఏజ్ ఉన్నప్పుడు తన ఫాదర్ అయిన జెరార్డ్ స్టోక్స్కి ఇంగ్లాండ్లో ఒక రగ్బీ లీగ్లో హెడ్ కోచ్గా జాబ్ వచ్చింది. సో తన ఫ్యామిలీ తనకి 12 years ఏజ్ ఉన్నప్పుడే నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్కి షిఫ్ట్ అయ్యారు. నెంబర్ 2 ఇయాన్ మోర్గన్. 2019 వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ అయిన ఇయాన్ మోర్గన్ 1986లో ఐర్లాండ్లో జన్మించాడు. కానీ ఇప్పుడు ఇతను ఇంగ్లాండ్కి ఆడుతున్నాడు. ఎందుకంటే తనకి చిన్న వయసు నుండే టెస్ట్ క్రికెట్ ఆడాలనే ఒక కళ ఉండేది. కానీ ఐర్లాండ్ దేశంలో ఉంటే ఆ కళ కలగానే మిగిలిపోతుందని భావించి చిన్న వయసులోనే ఇంగ్లాండ్కి వచ్చేసాడు. అండ్ దీనికి తోడు మిడిల్సెక్స్ కౌంటీ క్లబ్ తనకి మంచి ఇన్కమ్తో పాటు ఫుల్ టైం కెరియర్ని ఇస్తామని చెప్పారు. అండ్ ఇయాన్ మోర్గన్ ఇంగ్లాండ్కే కాకుండా 2021లో కేకేఆర్కి ఫైనల్ని తీసుకెళ్లాడు. నంబర్ 3 జోఫ్రా ఆర్చర్. 1995లో వెస్టిండీస్లోని బార్బడోస్లో జన్మించాడు. వెస్టిండీస్లో పుట్టిన జోఫ్రా ఆర్చర్ ఇంగ్లాండ్కి ఎందుకు ఆడుతున్నాడు అంటే 2014లో తను అండర్ 19 మ్యాచెస్ ఆడేటప్పుడు తనకి ఒక సీరియస్ బ్యాక్ ఇంజరీ అయింది. అప్పుడు తనకి ఎంతో సపోర్ట్ ఇవ్వాల్సిన వెస్టిండీస్ బోర్డ్ తనని ఏమాత్రం పట్టించుకోలేదు. దాన్ని గమనించిన జోఫ్రా ఆర్చర్ ఇక ఎప్పుడు ఈ టీంకి ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పుడు తన ఫ్రెండ్ అయిన క్రిస్ జార్డన్ అప్పటికే ఇంగ్లాండ్ టీంకి ఆడుతున్నాడు. అంటే తను ఆర్చర్కి ఇంగ్లాండ్కి వచ్చే ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా నచ్చిన ఆర్చర్ ఇంకా తన ఫాదర్ కూడా ఒక బ్రిటిషర్ కావడంతో తను ఇంగ్లాండ్కి వచ్చేసాడు. నంబర్ 4 కెవిన్ పీటర్సన్. 1980లో సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు. అండ్ ఈ ప్లేయర్ కూడా ఇప్పుడు ఇంగ్లాండ్కి ఆడుతున్నాడు. ఎందుకంటే రేషియల్ కోటా సిస్టమ్ తనకి ఏమాత్రం కూడా నచ్చలేదు. తన మదర్ది కూడా ఇంగ్లాండ్ కావడంతో తను 2000లో ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.